ఒక్క మాట అడగనా? ఈ రాత్రి సాక్షాత్తు ఆ దేవుడే నీ ముందుకు వచ్చి ఒకే ఒక ప్రశ్న అడిగితే, నేను నీకు ఇచ్చిన ఆ కల ఏమైంది అని, అప్పుడు నువ్వు ఏం సమాధానం చెబుతావు? మొబైల్ స్క్రోల్ చేస్తూ గడిపేశానంటావా? పనికిరాని రీల్స్ చూస్తూ ఉండిపోయాను అని అంటావా? లేక ఇతరుల విజయాలకు చప్పట్లు కొడుతూ నా జీవితాన్ని మెల్లిమెల్లిగా నేనే నాశనం చేసుకున్నాను అని అంటావా? లేదా నేను పోరాడాను, కింద పడిపోయాను, కానీ ఎక్కడ ఆగిపోలేదు అని గర్వంగా చెబుతావా? మిత్రమా, ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి తీసుకోవాలా లేదా చరిత్ర సృష్టించాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఒకటొస్తుంది. బహుశా ఆ రోజు ఇదేనేమో. ఎందుకంటే ఈరోజు కూడా నువ్వు మారకపోతే సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ ఇదే చోట నిలబడి ఆ రోజు చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అని బాధపడతావు, లేదా ఆ రోజే ప్రయత్నించి ఉంటే ఇంకెంత బాగుండేది అని బాధపడతావు. ఈ ప్రపంచంలో అయ్యో అనే పశ్చాత్తాపం కంటే పెద్ద నొప్పి మరొకటి లేదు. చాలామంది అంటుంటారు అదృష్టం మారుతుంది అని, కానీ నిజమేమిటంటే అదృష్టం అనేది దానంతటదే మారదు. ముందు నీ అలవాట్లు మారాలి. నీ అలవాట్లు మారిన మరుక్షణం నీ అదృష్టం తల వంచి నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? సమస్య పుస్తకాల్లో లేదు, సిలబస్లో లేదు, ఆ ఎగ్జామ్స్లో అంతకంటే లేదు. సమస్య నీలోనే ఉంది. ప్రతి ఉదయం నీ గదిలో నీతో పాటు నిద్రలేచే నీ అతిపెద్ద శత్రువు దాని పేరే రేపటి చేస్తాన్లే. లక్షలాది మంది వారు కన్న కలల్ని ఎంతో సైలెంట్గా చంపేసిన వాక్యం ఇది. ఈరోజు కాదులే రేపు చేస్తాను, రేపు కాదులే ఎల్లుండి చేస్తాను, కాసేపు ఆగిన తర్వాత చేస్తాను, ఇంకో 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలే నీ జీవితంలో 5 సంవత్సరాల వెనుకబాటుగా మారుతున్నాయి. ఒక్కసారి ఆలోచించు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాడికైనా 24 గంటలే టైం ఉంది. యూపీఎస్సీ క్రాక్ చేసిన అమ్మాయికైనా అదే మెదడు ఉంది. ఐఐటి, నిట్, ఎన్డీఏ కొట్టిన వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి సూపర్ పవర్స్ లేవు. వాళ్ళకి ఉన్న ఒకే ఒక సూపర్ పవర్ ఏంటంటే చదవాల్సిన సమయంలో బద్దకించకుండా చదివేశారంతే. మిగతా ప్రపంచం సాకులు వెతుక్కుంటుంటే వాళ్ళు మాత్రం చరిత్రను లిఖించుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జబ్బేంటో తెలుసా? పేదరికం కాదు, ఫెయిల్ అవ్వడం అసలే కాదు, రిజెక్షన్ అంతకంటే కాదు. నీలో అద్భుతాలు చేయగల సత్తా ఉండి కూడా ఏమీ చేయకుండానే చనిపోవడం. నీలో డాక్టర్ అయ్యే సత్తా ఉన్నా నువ్వు మొబైల్ను ఎంచుకుంటుంటే, నీలో ఐఏఎస్ అయ్యే కసి ఉండి కూడా నువ్వు బద్ధకాన్ని ఎంచుకుంటుంటే, కోట్లు సంపాదించే తెలివి ఉన్నా కూడా నువ్వు వాయిదా వేయడాన్ని ఎంచుకుంటే, ఈ ప్రపంచం నిన్ను ఫెయిల్ అయిన వాడిలా చూడదు, నాశనమైన అవకాశంగా చూస్తుంది. ఆ మాట ఓటమి కంటే ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. ఈరోజు మీ అమ్మా నాన్నలు బహుశా నిన్ను ఏమీ అనకపోవచ్చు, కానీ వాళ్ళ కలలోకి ఎప్పుడైనా తదేకంగా చూశావా? ఎవరైనా బంధువులు వచ్చి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే చిరునవ్వు వెనక ఉన్నది సంతోషం కాదు, ఒక ఆశ. వాళ్ళకి నీ మార్కులు అక్కర్లేదు, వాళ్ళకి నీ డిగ్రీలు అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సింది నీ పోరాటం. మరి నీ పోరాటాన్ని నువ్వు కనీసం నీకైనా నిజాయితీగా చూపించుకోగలుగుతున్నావా? రాత్రి నీ ఫోన్ని పక్కన పెట్టినప్పుడు, గదంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీ లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుంది కదా, అరే ఈ రోజైనా చదువుకొని ఉండాల్సిందిరా, రోజంతా వేస్ట్ చేశాను అని. అదే నీ నిజమైన స్వరం. మిగతాదంతా ఈ ప్రపంచం చేసే గోల మాత్రమే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ పోరాటం ఏ టాపర్తోనో కాదు, భవిష్యత్తులో నువ్వు చేరుకోగల ఉన్నత స్థాయిలో ఉన్న నీతోనే. ఈరోజే, ఇక్కడే, ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. ఇకపై సాకులు గెలవకూడదు, నిద్ర గెలవకూడదు, భయం గెలవకూడదు, బద్ధకం అసలే గెలవకూడదు. ఇకపై గెలిచేది నువ్వే, నీ కష్టం మాత్రమే. ఇది కేవలం చెప్పడం వల్ల రాదు, మోటివేషనల్ వీడియోలు చూడడం వల్ల రాదు. మోటివేషన్ అనేది కేవలం నీలో అగ్గి రాజేస్తుంది, కానీ ఆ మంటను రగిలేలా చేసేది నీలో ఉన్న క్రమశిక్షణ. అసలైన యుద్ధం నీ పుస్తకాలతో కాదు, నీ మెదడుతో. ఉదయం అలారం మోగగానే లేచి చదువు. ఈరోజు నీ జీవితాన్ని మారుస్తుంది అని ఒక వాయిస్ చెబితే, మరో 5 నిమిషాలు పడుకో, రేపు చదువుదామని ఇంకొక వాయిస్ చెబుతుంది. ఎవరైతే తన మెదడుతో చేసే ఈ యుద్ధంలో గెలుస్తారో
వాళ్ళను ప్రపంచంలో ఏ పరీక్ష ఓడించలేదు. విజయాన్ని సాధించిన వాడెప్పుడు సౌకర్యాలకు బానిస కాడు, క్రమశిక్షణకు బానిసవుతాడు. ఒక రైతు విత్తనాలు చల్లే సమయంలో నిద్రపోతే 6 నెలల తర్వాత ఆ పొలం అతన్ని క్షమిస్తుందా? ప్రకృతి అనేది ఎప్పుడూ కూడా సాకుల మీద పనిచేయదు. అది కర్మ మీద పనిచేస్తుంది. నీ విజయం కూడా అంతే. చదవాల్సిన సమయంలో చదువుకోకుండా నువ్వు వృధా చేసే ప్రతి ఒక్క గంట రేపు నీ విజయాన్ని నీ నుంచి దూరం చేస్తుంది. ఒంటరిగా ఉన్నానని ఏమాత్రం బాధపడకు. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ ఏదో ఒక సమయంలో ఒంటరిగా పోరాటం చేసిన వారే. ప్రపంచం పార్టీలు చేసుకుంటున్నప్పుడు వాడు చదివాడు. అందరూ నిద్రపోతున్నప్పుడు వాడు మేల్కొన్నాడు. జనాలు ఏవేవో సాకులు చెబుతున్నప్పుడు వాడు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు ప్రపంచానికి కొంతకాలం దూరంగా ఉంటుంది. ప్రతి గొప్ప మార్పు ఒంటరితనం నుంచే పుడుతుంది. చదువుతూ చదువుతూ ఏడుపు వస్తే రానివ్వు, కన్నీళ్లు తుడుచుకో. కానీ పుస్తకాన్ని మాత్రం మూసేయకు. ఎందుకంటే కలల్లో కలలు ఉన్నవాళ్ళకే కన్నీళ్ళొస్తాయి. కొంతమంది కన్నీళ్లు చూసి ఆగిపోతారు. ఇంకొంతమంది ఆ కన్నీళ్లను సిరాగా మార్చి చరిత్ర రాస్తారు. ఈరోజే నిర్ణయించుకో. రేపటి నుండి అలారం కాదు, నా లక్ష్యం నిద్రలేపుతుంది. ప్రతి రాత్రి నా చేతిలో మొబైల్ కాదు, నా భవిష్యత్తును మార్చే పుస్తకం ఉంటుంది. నువ్వు చదివేది కేవలం ఒక ఉద్యోగం కోసమో డబ్బు కోసమో కాదు. రాబోయే నీ తరాల తలరాతను మార్చడానికే చదువుతున్నావని గుర్తు చేసుకో. నీ కష్టం వల్ల బహుశా మీ అమ్మా నాన్నలు జీవితంలో మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోతారేమో. నీ విజయం చూసి బహుశా మీ తమ్ముడు చెల్లి పెద్ద కలలు కనే ధైర్యం చేస్తారేమో. కష్టపడండి, ముందుకు సాగండి. ఎందుకంటే సక్సెస్ అనేది అదృష్టం వల్ల రాదు. ప్రపంచం మొత్తం గుర్రుపెట్టి నిద్రపోతున్నప్పుడు నువ్వు నీ కళల్ని నిజం చేసుకోవడానికి గడిపిన వేలాది గంటల యొక్క శ్రమది. కొత్త చరిత్ర రాయండి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మీ పేరు, మన దేశం పేరు మారు మోగేలా చేయండి. జై హింద్. వందే మాతరం.